నమస్తే వెల్కమ్ టు 10 Max. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన, అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు, పోలీస్ ఆఫీసర్ల కౌంటర్లు, వీటన్నింటితో పుష్ప ఫ్యాన్స్ కాస్త నిరాశలో పడిపోయారు. కానీ బన్నీ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్ సౌండ్ చేస్తోంది. ఇక ఆ వార్త విన్నప్పటి నుంచి మళ్ళీ వైల్డ్ జాతర అంటూ పుష్పరాజ్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇందుకే పుష్ప ఫ్యాన్స్ లో జోష్ తీసుకొచ్చిన ఆ న్యూస్ ఏంటి? త్రివిక్రమ్ బన్నీతో ఏం చేయబోతున్నారు? లెట్స్ వాచ్. పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర వైల్డ్ ఫైర్ క్రియేట్ చేసి పెట్టింది. హైవేపై ఎర్రచందనం లోడ్ ఎక్కించుకున్న లారీలా కలెక్షన్లతో దూసుకెళ్తోంది. పుష్ప 2 కలెక్షన్ల ఫైరింగ్ ఇప్పట్లో ఆగేలా లేదు. ఆల్మోస్ట్ ఇప్పటికే 1500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలయ్యాయి. ఇక సంక్రాంతి వచ్చేసరికి వసూళ్ల జాతరే. రప్పరప్ప 2000 కోట్లకు మించి వసూలు చేసేలా ఉన్నాడు పుష్పరాజ్. ఇవన్నీ పక్కన పెడితే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఎవరితో తీస్తారో, ఏ బ్యానర్లో రాబోతోందని రకరకాల గాసిప్స్ గాలి కంటే వేగంగా చక్కర్లు కొట్టాయి. త్రివిక్రమ్తో ఉంటుందని కొందరు, లేదు సందీప్ రెడ్డి వంగ అని ఇంకొందరు, ఈ రెండూ కాదు పుష్ప 3 అంటూ మరికొందరు, ఇలా ఏదో ఒక పుకారుతో పూనకాలు పుట్టించేవారు. కానీ పుష్పరాజ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్తో ఫిక్స్ అయిపోయింది. ఈ క్రేజీ కాంబినేషన్లో మరో బొమ్మ పడడం ఖాయమైపోయింది. అందరూ ఊహించినట్టే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తోనే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఉండబోతోందని కన్ఫామ్ అయిపోయింది. సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లో మూవీని తెరకెక్కించనున్నారు. తాజాగా నిర్మాత నాగవంశీ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా గురించి 10 టీవీతో మాట్లాడుతూ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మార్చి నెల నుంచి మొదలు కానుందని చెప్పుకొచ్చారు. ఫస్ట్ షెడ్యూల్లో హీరో లేని సీన్స్ షూట్ చేయనున్నారట. ఆ తర్వాత జూన్లో బన్నీ షూటింగ్లో జాయిన్ అవుతారని తెలిపారు. నాగవంశీ ఇచ్చిన మూవీ అప్డేట్తో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. త్రివిక్రమ్తో బన్నీ తీయబోయే సినిమా స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయని గతంలోనూ నిర్మాత నాగవంశీ లీక్స్ ఇచ్చారు. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటి వరకు 3 సినిమాలు వచ్చాయి. ఈ 3 తెలుగు ఆడియన్స్ కి తెగ నచ్చేశాయి. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో ఒకదాని తర్వాత ఒకటి హిట్లు పడ్డాయి. ఇక 4వ బొమ్మ పాన్ ఇండియా లెవెల్లో రాబోతోంది. టాలీవుడ్ చరిత్రలోనే భారీ బడ్జెట్ తో సినిమాను ప్లాన్ చేశారని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ముచ్చట పడుతున్నారు త్రివిక్రమ్. అందుకే జక్కన్న కూడా టచ్ చేయని జానర్లో సినిమా కథని మలిచారని ఇండస్ట్రీలో బిగ్ సౌండ్ చేస్తోంది. ఇది ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ స్టోరీ అని, సోషల్ ఫ్యాంటసీ మూవీ అని గాసిప్స్ వినపడుతున్నాయి. అయితే అవేవి కాదని హిస్టారికల్ మూవీ అని ఇంకొందరు చెప్తున్నారు. ఏదేమైనా ఈ ఇద్దరి కాంబినేషన్లో బొమ్మ పడితే సూపర్ హిట్ జాతరే అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. సలార్, దేవర ఈ 2 సినిమాలు ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేశాయి. కావలసినన్ని కలెక్షన్స్ రాబట్టేశాయి. సలార్ 2 ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఊరించాడు. ఇటు హీరో ఎన్టీఆర్ కూడా దేవర 2 ఉంటుందని ఉర్రూతలూగించాడు. కానీ సింగిల్ ప్రకటనతో ఈ 2 సినిమాలు ఇప్పట్లో లేవని తేలిపోయింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఏం చేయబోతున్నారు? యాక్షన్తో మెరిపిస్తారా? లవ్ స్టోరీతో మురిపిస్తారా? నీల్ రివీల్ చేసిన లీక్స్ ఏంటి? మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా సెటిల్ అయిపోయాడు. RRR, దేవర సినిమాలతో అన్ని ఇండస్ట్రీల్లో తారక్ పేరు మారుమోగిపోతోంది. ఇటు కేజీఎఫ్, సలార్ సినిమాలతో తెలుగులోనూ కావాల్సినంత క్రేజ్ సంపాదించుకున్నాడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఓ బొమ్మ పడబోతోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి పుట్టల కొద్దీ పుకార్లు వస్తూనే ఉన్నాయి. అప్పట్లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. అదే టైంలో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇక ఆ కథ ఎన్టీఆర్ కోసమే అనే టాక్ అన్ని ఇండస్ట్రీల్లో బిగ్ రీసౌండ్ చేసింది. వీటన్నింటినీ నీల్ కొట్టిపారేశారు. ఎన్టీఆర్ తో మైథలాజికల్ సినిమా చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. కెరియర్లో ఒక మైథలాజికల్ మూవీ చేయాలనే ఐడియా మాత్రమే ఉందన్నారు. తారక్ తో చేయబోయే సినిమా పీరియాడిక్ మూవీ అంటూ రివీల్ చేశారు. కానీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాన్ని గప్ చుప్గా ఉంచేశారు. మరోవైపు సలార్ 2 మూవీపై కూడా స్పందించారు ప్రశాంత్ నీల్. సలార్ 2 స్క్రిప్ట్ వరకు మొత్తం పూర్తయిందట. కానీ ఎన్టీఆర్ తో సినిమా చేసిన తర్వాతనే అది ఉంటుందని హింట్ ఇచ్చాడు నీల్. ఇటు ఎన్టీఆర్ కూడా దేవర 1 సూపర్ హిట్ అయినా వెంటనే దేవర 2 స్టార్ట్ చేయడం లేదు. ముందుగా ప్రశాంత్ నీల్ తో ఓ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాకే దేవర 2 సెట్స్ లోకి వెళ్తారట. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై
నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలీలు నిర్మించనున్నారు. ఇక ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నట్లు మరో కొత్త గాసిప్ బయటకు వచ్చింది. మొత్తానికి ఎన్టీఆర్ యాక్షన్ పై, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ పై ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపవుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ నుంచి మరిన్ని నవరసాల్ని నీల్ బయటకు తీస్తారంటూ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎన్నెన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి. సంక్రాంతి అంటేనే సినిమాల జాతర. అదే పండుగ పూట బిగ్ హీరోల మూవీస్ థియేటర్లో దిగిపోతే ఇక ఫెస్టివల్ డోస్ రెట్టింపవ్వడం ఖాయం. మరి ఈసారి 1 కాదు 2 కాదు ఏకంగా 3 పెద్ద సినిమాలు సంక్రాంతి సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కానీ పండుగ పూట సినిమాలు రిలీజ్ చేసే నిర్మాతల్లో కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. ఇంతకీ తెలంగాణ సర్కార్ ఇస్తున్న షాక్ ఏంటి? కొత్త సినిమాలకు వచ్చిన చిక్కులేంటి? దిల్ రాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి డిసైడ్ చేసి దెన్ ఎలా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది చూడాలి. ఇంకా సంక్రాంతి వచ్చిందంటే బరిలో పందెం కోళ్లే కాదు, థియేటర్లలో సినిమాలు కూడా పోటీకి సై అంటాయి. సంక్రాంతి సీజన్ రాగానే టాలీవుడ్ కి కావలసినంత బూస్ట్ వస్తుంది. ఎన్ని సినిమాలు వచ్చినా లాభాలు లెక్క పెట్టుకోవడమే అన్నట్లుగా కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. టాలీవుడ్ కి సంక్రాంతిని మించిన గోల్డెన్ టైం ఉండనే ఉండదు. అందుకే ప్రతి ఏటా సంక్రాంతికి 2-3 పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో వాలిపోతాయి. కొన్నేళ్లుగా వస్తున్న సినిమా సంప్రదాయం ఇది. ఈసారి కూడా సంక్రాంతికి వినోదాల విందును పంచడానికి 3 స్టార్ హీరోల చిత్రాలు రెడీ అయ్యాయి. టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ మూవీని నిర్మాత దిల్ రాజు సుమారు 500 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డాకు మహారాజ్ మూవీ కూడా జనవరి 12న రిలీజ్ కి రెడీ అవుతుంది. దీన్ని సుమారు 150 కోట్లతో బడా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. గత 3 ఏళ్ల నుంచి ప్రతి సంక్రాంతికి బాలకృష్ణ మూవీ రిలీజ్ అవుతూ ఉంది. వరుసగా సినిమాలు 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాయి. ఇక వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో సంక్రాంతికి వస్తున్న మూవీ జనవరిలో రిలీజ్ కానుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఆ సినిమాల కలెక్షన్లపై ఇప్పుడు పుష్ప 2 బెనిఫిట్ షో ఎఫెక్ట్ పడింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేదే లేదని తేల్చి చెప్పింది. టికెట్ రేట్లు కూడా పెంచేది లేదని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్మోహమాటంగా చెప్పేసింది. దీనిపై రేపో మాపో ఉత్తర్వులు కూడా రానున్నాయి. దీంతో సంక్రాంతి టైంలో మంచి వసూళ్లు రాబట్టాలి అనుకున్న నిర్మాతల లెక్కలు తారుమారైపోయాయి. నిజానికి పుష్ప 2 మూవీ పెయిడ్ ప్రీమియర్ షోలకు అనుమతిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఆ షోలకు టికెట్లను 800కు పెంచుకునేలా వెసులుబాటు ఇచ్చారు. విడుదలైన రోజు నుంచి 4 రోజులు టికెట్ ధర పెంచుకునేందుకు కూడా ఛాన్స్ ఇచ్చింది. దీంతో పుష్ప 2 రిలీజ్ అయిన ఫస్ట్ డేనే 294 కోట్లు రాబట్టింది. దీన్ని చూసి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాల కలెక్షన్లు కూడా అదిరిపోతాయని అంచనా వేసుకున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో నిర్మాతలు నిర్ఘాంతపోతున్నారు. బెనిఫిట్ షోల సంగతి పక్కన పెడితే అసలుకే ఎసరొచ్చిందని తలలు పట్టుకుంటున్నారు. టికెట్ ధర పెంపునకు కూడా అనుమతి ఇచ్చేది లేదని ప్రభుత్వం చెప్పడం ఒక రకంగా టాలీవుడ్ కి బిగ్ షాక్ ఇచ్చినట్లే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నైజాం కలెక్షన్స్ ఎంతో కీలకం. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చినా ఇందులో నైజాం కలెక్షన్స్ ను ప్రత్యేకంగా నిర్మాతలు ప్రకటిస్తూ ఉంటారు. రాయలసీమ, సీడెడ్లో థియేటర్లు ఎక్కువున్నప్పటికీ ఇండస్ట్రీకి హైదరాబాద్ గుండెలాంటిది అంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ వివాదం ఎఫెక్ట్ రాబోయే సినిమాల కలెక్షన్లపై పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ఇండస్ట్రీ లెక్కలు తారుమారు చేయనున్న ప్రభుత్వ నిర్ణయంపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు తెలంగాణ సర్కార్ బాటలోనే ఏపీ ప్రభుత్వం నడుస్తుందా? సంక్రాంతి సినిమాలపై అక్కడి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే టెన్షన్ కూడా నిర్మాతలను వెంటాడుతోంది. సంక్రాంతి పూట సందడి చేసేందుకు బాలయ్య సై సై అంటున్నారు. డాకు మహారాజ్తో ఫెస్టివల్ డోస్ పెంచేందుకు రెడీ అంటున్నారు. న్యూ ఇయర్ నుంచే సంక్రాంతి సంబరాలు మొదలు పెడదామంటూ ఫ్యాన్స్ కి హింట్ ఇస్తున్నారు. ఇంతకీ డాకు మహారాజ్ మూవీ టీం ప్రమోషన్ కోసం ఏం ప్లాన్ చేసింది? గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఓవైపు రాజకీయాలు, మరోవైపు అన్స్టాపబుల్ టాక్ షో మధ్యలో వీలు చేసుకుని సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం బాలయ్య డాకు మహారాజ్ మూవీతో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో మూవీ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లిరికల్ సాంగ్ సూపర్ హిట్ కొట్టింది. డాకు మహారాజ్ మూవీ ప్రమోషన్ లో భారీ ఈవెంట్లను ప్లాన్ చేశామని తెలిపారు నిర్మాత నాగవంశీ.
జనవరి 2న హైదరాబాద్లో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత జనవరి 4న అమెరికాలోని డలాస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని డిసైడ్ అయ్యారు. అక్కడే సినిమాకు సంబంధించిన ఓ పాటను రిలీజ్ చేయనున్నారు. జనవరి 8న ఏపీలో మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. అది కూడా విజయవాడ, మంగళగిరిలో ఉండొచ్చని హింట్ ఇచ్చారు. వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న బాలయ్య ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. బాలయ్య సినిమా అంటేనే యాక్షన్ అద్భుతంగా ఉంటుంది. డైలాగ్స్ ప్రేక్షకులతో ఈలలు వేయిస్తాయి. మరి డాకు మహారాజులో డైరెక్టర్ బాబీ ఎలాంటి డైలాగ్స్ తో మెస్మరైజ్ చేశాడో తెలియాలంటే ఫెస్టివల్ వరకు ఆగాల్సిందే. షూటింగ్స్ లో డార్లింగ్ బిజీ. ఫిల్మ్ సిటీలో అఖండ 2 సందడి. వెంకీ బాలయ్య అన్స్టాపబుల్ టీజర్ రిలీజ్. మహిషా మూవీ ట్రైలర్ లాంచ్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. అన్స్టాపబుల్ షోలో బాలయ్యతో కలిసి వెంకీ మామ సందడి చేయబోతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ప్రమోషన్స్ కోసం వెంకీ మామ, అనిల్ రావిపూడి కలిసి బాలయ్య అన్స్టాపబుల్ షోకి విచ్చేశారు. ఈ షోకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. బొబ్బిలి రాజా, సమరసింహారెడ్డిని ఒకే వేదికపై చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇరువురి ఫ్యాన్స్. 2 సినిమాల షూటింగ్లతో హీరో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లోని పీపుల్స్ మీడియా స్టూడియోలో జరుగుతోంది. అలాగే హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. డైరెక్టర్ బోయపాటి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అఖండ మూవీ అఖండ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అఖండ మూవీ సెకండ్ పార్ట్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. బిగ్ బాస్ ఫేమ్ పృథ్వీ, కేవీ ప్రవీణ్, యశిక, వైష్ణవి, మౌనిక ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా మహిష. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. మన తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని, కొత్త వాళ్లని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందు ఉంటారని చిత్ర నిర్మాత మధుసూదన్ రావు అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ, కోన నీరజ దర్శకత్వంలో ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ లో జరుగుతోంది. అలాగే నితిన్ తమ్ముడు సినిమా షూటింగ్ సారథి స్టూడియోలో శరవేగంగా జరుగుతుంది. ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.